బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లాలోని ఆస్పరిలోని బ్యాంకును ముట్టడించారు రైతులు. వెంటనే బంగారం వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం రైతుల డిమాండ్ను పట్టించుకోలేదు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, బ్యాంక్ అధికారుల తీరు పట్ల రైతులు ఏం చెప్తున్నారో, ఎటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు అక్కడ? ప్రస్తుతం ఏదైతే బ్యాంకులు నోటీసులు జారీ చేసి వేలం పాట వేస్తామని చెప్పేసి రైతులకు ఇచ్చిన నోటీసులో చెప్పడంతో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఏదైతే తీసుకున్న రుణాలతో పాటు వడ్డీ కూడా అధికంగా కావడము, ఆ రుణాలు చెల్లించలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ కర్నూలు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు సరిగా పడకపోవడం వల్ల పంటలు కూడా పండటం లేదు. ఏదైతే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని మీరు ఎటువంటి పరిస్థితుల్లో రుణాలు బ్యాంకర్లకు చెల్లించొద్దని చెప్పేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా నెరవేరకపోవడము, బ్యాంకర్లు తమపై రైతులపై ఒత్తిడి తీసుకురావడము, కర్నూలు జిల్లాలోని రైతులకు ఎంతో ఆందోళన చెందించే విధంగా చేస్తున్నారు. అదే విధంగా జరుగుతున్న బంగారు వేలంపాటను రద్దు చేయాలని చెప్పేసి రైతులు ఆందోళన చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించకపోవడంతో రైతులు ఎంతో ఆవేదన చెంది తమతో తీసుకొచ్చిన పురుగుల మందులు తాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆస్పరి మండలంలోనే 91 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. మీరు రుణాలు చెల్లించకపోతే, వడ్డీతో సహా రుణాలు చెల్లించకపోతే తమ పెట్టిన బంగారుని వేలం వేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్న ఫలంగా అంటే ఏదైతే పంట పండితే తప్ప రైతులు బ్యాంకర్లకు రుణాలు చెల్లించలేని పరిస్థితి. అటువంటిది ఉన్న ఫలంగా రుణాలు చెల్లించాలంటే తమకు కష్టసాధ్యమైనది, తమ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుందని తాము ఒత్తిడి చేయడం వలన మేము ఆత్మహత్యలు చేసుకున్నమే తప్ప వేరొక దారి లేదని రైతులు ఎంత చెప్పినప్పటికీ, ఎన్నిసార్లు ఆందోళన చేసినప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం ఎటువంటి చలనం లేదు. అదేవిధంగా ప్రభుత్వం నుండి కూడా రైతులకు హామీ రాకపోవడంతో కర్నూలు జిల్లాలోని రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. తరంగిణి, లోకేష్, అయితే బ్యాంక్ అధికారులు ఏమైనా దీనికి సంబంధించి చెప్తున్నారా? అలాగే రైతులకి సపోర్టింగ్ గా అక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ జరుగుతున్న ఆందోళనలకు ఎవరు వీరికి మద్దతు తెలపడం లేదు. అదేవిధంగా ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏమాత్రమో నెరవేర్చడం లేదు. రుణమాఫీ కల్పిస్తామో, తమకు మద్దతుగా నిలబడతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇలా రైతుల గోళం మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. బ్యాంకర్లు మాత్రం ఒకటే చాలా నిష్కర్షితంగా చెప్తున్నారు. ఏదైతే తీసుకున్నారో అప్పులతో పాటు వడ్డీని కూడా చెల్లించకపోతే మీరు పెట్టిన ఆభరణాలని మేము వేలం వేస్తామని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. వీళ్ళు ఎంత నిరసనలు తెలిపిన ఆందోళన చేసినప్పటికీ అధికారులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్పందించడం లేదు. దీనితో రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి ఏంటి, ఒకవేళ పంట పండిన తర్వాత అయినా మేము కట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ రుణాలు కట్టాలంటే తమ వద్ద అంత లేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆలూరు ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాధారం మీద పంటలు పండిస్తారు. ఈసారి అంతగా ఆసక్తికరంగా పంటలు పండించలేదు. ఒకవేళ పండించిన పంట వచ్చిన తర్వాత అయినా కానీ తమకు కొద్దిగా టైంను కేటాయించాలని, ఈ తిరుగుతున్న వేలంపాటను రద్దు చేయాలని రైతులు ఎంత ఆవేదన చెందుతున్నప్పటికీ చివరికి వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి తమతో తీసుకొచ్చిన పురుగుల మందును తాగి చెప్పినప్పటికీ కూడా ఈ అధికారులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్పందించడం లేదు. ఓకే లోకేష్, అది కర్నూలు ఆస్పరి బ్యాంక్ వద్ద పరిస్థితి. తమకు మరొక అవకాశం ఇవ్వండి, బంగారం వేలం పాటను రద్దు చేయండి అని రైతులు డిమాండ్ చేస్తున్నా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇటు ప్రభుత్వం నుండి కానీ, ఎటువంటి అధికారుల నుండి కానీ రైతులకు సహాయం అందే పరిస్థితి మాత్రం అక్కడ లేదు. దీంతో వారు అవసరమైతే తాము ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకొని పరిస్థితి అక్కడ కనబడుతోంది.